Hey guys, welcome back to my Tech Mango YouTube channel. Guys, series video lo chesi meeku Kinemaster lo unna top 3 hidden and secret tricks ni explain cheyabothunanu. మీలో చాలా మందికి ఒక టాప్ 3 హిడెన్ అండ్ సీక్రెట్ ట్రిక్స్ ఇవి కైన్మాస్టర్ లో ఉన్నవి ఎవరికి తెలియదండి. అలాగే ఎక్కడ చూసి ఉండరు కూడా, ఎక్కడ విని ఉండరు కూడా. మీలో చాలా మంది యూట్యూబర్స్ అయి ఉంటారు. అలాగే యూట్యూబర్స్ వీడియో ఎడిటింగ్ చేయడానికి కైన్మాస్టర్ వాడుతుంటారు కాబట్టి అందులో ఉన్న సీక్రెట్ ట్రిక్స్ ని మీరు తెలుసుకున్నారంటే మీరు వీడియో ఎడిటింగ్ చాలా బాగా చేస్తారు. అలాగే చాలా యానిమేషన్స్ ఇస్తారు. వీడియో ఎడిటింగ్ చేస్తే మీ ఒక వీడియో చాలా క్లారిటీగా మరియు అక్కడ చాలానే బాగుంటుందండి. మీరు ఆ ఒక ట్రిక్స్ తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలాగే మీరు మీ మొబైల్లో వచ్చేసి కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసేయండి. ఇలా నేను కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీరు ఇలా నేను చేస్తున్నట్లే ఒక వీడియోని ఇలా ఓపెన్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇందులో వచ్చేసి ఒక వీడియో క్లిప్ని పేస్ట్ చేసి పెట్టాను. ఇందులో నేను చెప్పే టాప్ 3 హిడెన్ ట్రిక్స్లో వచ్చేసి ఒక మొదటి టిప్ అండి. ఇది వచ్చేసి చాలా ఎవరికి అసలు ఈ ఒక టిప్ తెలియదు. ఇంకా మిగిలిన 2 టిప్స్లో అవి తెలిసింటాయి కానీ అంటే చాలా తక్కువగానే అవి తెలిసిండేది. ఇది వచ్చేసి మొదటి టిప్ వచ్చేసి ఎవరికి తెలియదంటే ఇలా వచ్చేసి అంటే ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ లేయరో లేకపోతే వీడియో లేయరో లేకపోతే స్టిక్కర్ను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేసేదద్దు అనేసి ఇక్కడ నెంబర్ 1 పక్కలో వచ్చేసి అంటే ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ లేయరో లేకపోతే స్టిక్కర్నో లేకపోతే వీడియో లేయర్నో యాడ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను అనుకున్నలాగానే ఇలా యాడ్ చేసేసాను చూడండి. పక్కన వచ్చేసి ఇలా యాడ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసాను. నాకు మళ్ళీ ఇక్కడ అప్పుడే యాడ్ చేయడం వద్దు అనుకున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ మిస్ అయిపోయిందండి. ఇలా మిస్ కాకుండా ఉండాలి అంటే ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా వచ్చేసి ఎగ్జాక్ట్ ఇలా ఉండేది కదండి. అప్పుడు వచ్చేసి ఇలా మీరు నెమ్మదిగా అంటే లేట్ అయిపోతుందండి. ఇలా వచ్చేసి మీకు ఇలా మీరు ఒకటి సెట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి అలా సెట్ చేసేసుకునే బదులు మీరు ముందుగా ఇలా అనుకుంటారు చూడండి. ఇక్కడ 3 సెకండ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు దానిపైన ఇలా క్లిక్ చేశారంటే ఇలా బ్లూ కలర్లో మారిపోతుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు బుక్ మార్క్లా ఇలా మార్క్ వచ్చేస్తుంది. అలాగే టిక్ మార్క్ వచ్చేసింది చూడండి బ్లూ కలర్లో. అలాగే మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మీరు ఇలా టిక్ మార్క్ పెట్టేసుకోవచ్చండి. ఇలా వచ్చేసి మీరు కావాల్సింటే దాన్ని రిమూవ్ చేయాలంటే అక్కడికే వెళ్ళి దానిపైన క్లిక్ చేశారంటే అది రిమూవ్ అయిపోతుంది. అలాగే మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలో అప్పుడు లేయర్ని ఇలా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మీరు టిక్ మార్క్స్ ఒకటి పెట్టేసుకోవచ్చు. అంటే మీరు ఈ రోజన్నా పెట్టుకోండి, అలాగే రేపన్నా కానీ మీరు యాడ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది అక్కడే దొరుకుతుంది. మీరు ఇలా బుక్ మార్క్స్ పెట్టుకున్నారంటే. అలాగే సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇందులో వచ్చేసి మీరు ఇలా లేయర్ యాడ్ చేసేసుకుంటారు చూడండి. ఈ యొక్క లేయర్ని ఎన్లార్జ్ చేస్తున్నాను అంటే ఇంకా పెద్దగా చేస్తున్నాను. అలాగే ఇలా లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మూవ్ అయ్యేలా అంటే మీరు ఇలా నేమ్స్ ఉంటాయి చూడండి. ఇలా కింద వచ్చేసి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇలా ఇక్కడ నుంచి ఆ తొక్కు వెళ్ళిపోతుంటుంది. రైట్ నుంచి లెఫ్ట్కో లేకుంటే లెఫ్ట్ నుంచి రైట్కో. అలా కావాలి అంటే మీరు ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ కీ ఆప్షన్ ఉంది చూడండి. ఈ కీ ఆప్షన్ ఏంటికి పనిచేస్తుంది అంటే దీనికి పనిచేస్తుంది. ఇలా వచ్చేసి మీరు ఈ యొక్క కీ ఆప్షన్ని మీరు ప్రెస్ చేయాలంటే ఒక లేయర్ ఫస్ట్లో ఉండాలండి. లేయర్ ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఇలా లేయర్ని ఒక కీ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేసి మీరు దీన్ని మూవ్ చేయండి. ఒక క్లిక్ని అనేసి అంటే ఈ యొక్క క్లిప్ని వచ్చేసి నేను ఈ యొక్క క్లిప్ని వచ్చేసి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసానండి. అలాగే దీన్ని ఇంకో చోట ఇంకొంచెం మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. అలాగే ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇంకొంచెం మూవ్ చేసేసి నేను ఇక్కడ పెడుతున్నాను. అలాగే లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి నేను సెంటర్కే పెడుతున్నాను చూడండి. టిక్ మార్క్ చేశాను. మళ్ళీ ఇలా వచ్చేసి నేను అలా చేశాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఈ వీడియోని ప్లే చేసిన తర్వాత చూడండి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. ఒక స్క్రోల్ అవుతూ ఉంది చూడండి. ఇలా స్క్రోల్ అవ్వాలి అంటే మీరు ఇలా ఒక కీ ఆప్షన్ ఉంటుంది చూడండి. అలా స్క్రోల్ అయ్యేలా మీరు పెట్టుకోవచ్చు. ఒక ఇమేజ్కో లేకపోతే వీడియో కన్నా కానీ లేకపోతే స్టిక్కర్కో మీరు ఏంటికన్నా కానీ అలా మూవ్ అయ్యేలా ఒక యానిమేషన్ని పెట్టుకోవచ్చండి. ఇలా చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. అది వచ్చేసి చూడండి నేను ఎక్కడెక్కడ పెట్టానో అలా స్లోగా ఇలా మూవ్ అవుతుంటుంది. ఫాస్ట్గా కావాలంటే మీరు ఇంకా దగ్గరగా అలా ఒక కీని ఆప్షన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో ఈ యొక్క కీని ప్రెస్ చేస్తారు చూడండి. ఇంకా దగ్గరగానే వచ్చేసి మీరు త్వరగా మూవ్ అవ్వాలంటే ఇక్కడ పెట్టేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి ఎంత త్వరగా మూవ్ అవుతుందో చూడండి ఎంత త్వరగా మూవ్ అవుతుందో, అందుకే అంత దగ్గరగా పెట్టుకో. అలాగే ఈ యొక్క కైన్మాస్టర్లో వచ్చేసి థర్డ్ ట్రిక్ అంటే మీరు ఒక వీడియో లేయర్ తీసుకుంటారు చూడండి. ఇలాంటి లేయర్ ఇంకొకటి కావాలంటే మళ్ళీ ఇలా మీరు వచ్చేసి ఇలా లేయర్ని యాడ్ చేసేసుకుంటారు. మళ్ళీ ఇంకో లేయర్ కావాలంటే మళ్ళీ ఇలానే వచ్చేసి మీరు లేయర్ యాడ్ చేసేసుకునే బదులు మీరు ఈ యొక్క లేయర్ ఉంది చూడండి, ముందుగానే ఉండే లేయర్, ఇలాంటి లేయరే ఇంకొకటి కావాలంటే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క 3 బటన్స్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అని ఉంది చూడండి, ఇలా డూప్లికేట్ అయిపోతుంది. మీరు ఈ యొక్క ఇమేజ్ ఫైల్గా కదండి, మీరు కావాల్సింటే వీడియో ఫైలు లేకపోతే మ్యూజిక్ ఫైలో అలా ఉంటుంది చూడండి. మ్యూజిక్ క్లిప్ వచ్చేసి దాన్ని కావాల్సింటే మీరు ఇలా డూప్లికేట్ ఎన్నిసార్లైనా డూప్లికేట్ చేసేసుకోవచ్చు అండి. అలాగే ఇలా వచ్చేసి మీరు కైన్మాస్టర్లో టాప్ 3 హిడెన్ ట్రిక్స్ అంటే ఇవే అండి. అలాగే మీరు దీన్ని కావాల్సింటే ఈ యొక్క మెయిన్ లేయర్ ఉంది చూడండి, మెయిన్ క్లిప్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క క్లిప్ని కావాల్సింటే మీరు లేయర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ యాజ్ లేయర్ అని చూడండి. డూప్లికేట్ యాజ్ లేయర్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోయి లేయర్ లాగా కన్వర్ట్ అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి లేయర్ లాగా కన్వర్ట్ అయిపోయింది చూడండి. ఇలా వచ్చేసి లేయర్ ఇది వచ్చేసి. అలాగే దీన్నే డూప్లికేట్ చేయాలంటే ఇది ఉంది చూడండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద రాలేదు కదండి, ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది, ఇది వచ్చేసి లాస్ట్లో ఉంది. ఇక్కడ ఒక క్లిప్ అంటే ఇది ఫస్ట్లో ఉండింది, ఇది డూప్లికేట్ అండి, ఇది పక్కలో వచ్చేస్తుంది. మైండ్ లేయర్కి మాత్రం పక్కలో వస్తుంది. ఇది సబ్ లేయర్ అండి, వచ్చేసి కింద ఉండేవి. ఈ యొక్క సబ్ లేయర్స్ అన్నీ కిందకు వచ్చేస్తుంది. కావాల్సింటే దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేసి పెట్టుకోవచ్చు అండి. చూడండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అని క్లిక్ చేస్తే ఇలా డూప్లికేట్ ఎన్నిసార్లైనా డూప్లికేట్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీరు ఈ యొక్క కైన్మాస్టర్లో ఉన్న టాప్ 3 హిడెన్ అండ్ సీక్రెట్ ట్రిక్స్. మీకు కనుక ఈ వీడియో కనుక ఇష్టమైతే ముందుగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసి.